హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కంప్యూ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో కంట్రోల్ కీ యూజ్ చేసి మెయిన్గా 5 షార్ట్కట్స్ ఉన్నాయి. ఎంఎస్ ఆఫీస్లో, ఎంఎస్ వర్డ్లో కొన్ని, డెస్క్టాప్ మీద కొన్ని. ఆ షార్ట్కట్స్ మనం ఎలా యూజ్ చేస్తామో, మనకి ఏ విధంగా యూజ్ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ డెస్క్టాప్ మీద కంట్రోల్ కీ యూజ్ చేసి ఎలా చేస్తామో చూద్దాం. కంట్రోల్ షిఫ్ట్ 1, కంట్రోల్ షిఫ్ట్ 1 అంటే డెస్క్టాప్ మీద ఉన్న ఐకాన్స్ మొత్తము కూడా లార్జ్ ఐకాన్స్గా చేంజ్ అవుతాయి, పెద్ద ఐకాన్స్గా చేంజ్ అవుతాయి. మీడియం ఐకాన్స్గా చేంజ్ అవ్వాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ 2, ఐకాన్స్ మొత్తం మీడియం ఐకాన్స్గా చేంజ్ అవుతాయి. నెక్స్ట్ ఆ ఐకాన్స్ మొత్తం స్మాల్ ఐకాన్స్ లాగా చేంజ్ అవ్వాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ 3, స్మాల్ ఐకాన్స్గా చేంజ్ అవుతాయి. ఇలా డెస్క్టాప్ మీద 3 షార్ట్కట్స్ చేయొచ్చు. అలాగే ఎంఎస్ వర్డ్లో ఈ 2 షార్ట్కట్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేద్దాం. Windows+R, విన్ వర్డ్ టైప్ చేసి ఎంటర్. ఎంఎస్ వర్డ్ కాసేపు లోడ్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత బ్లాంక్ డాక్యుమెంట్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా వస్తే క్లోజ్ చేయండి. ఒక 3 లైన్స్ నేమ్స్ టైప్ చేయండి. త్రీ లైన్స్ నేమ్ టైప్ చేసిన తర్వాత ఆ 3 లైన్స్ నేమ్స్ ని సెలెక్ట్ చేయండి. మౌస్ తో లెఫ్ట్ క్లిక్ డ్రాగ్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెంటెన్స్ కి మధ్యలో, లైన్ కి మధ్యలో స్పేస్ కావాలి అంటే మనం షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేయొచ్చు. అవి ఏంటంటే కంట్రోల్ పట్టుకొని 1, లైన్ స్పేసింగ్ 1.0, కంట్రోల్ పట్టుకొని 2, లైన్ స్పేసింగ్ 2.0 కన్నా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఈ 2 షార్ట్ కట్స్ మనం ఎంఎస్ వర్డ్ లో యూజ్ చేయొచ్చు. ఈ 5 షార్ట్ కట్స్ ని మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.